ఇరాన్ మధ్య నిప్పు రాజుకుంది. ఇప్పటికే రెడ్ లైన్ దాటేశారంటూ అగ్రరాజ్యం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ తీరుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒక పక్క యుద్ధాన్ని తప్పదన్న సంకేతాలు ఇస్తూనే మరో పక్క ఇరాన్ నాయకులే తన కాళ్ల బేరానికి వచ్చారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్ నిజంగానే భయపడిందా, లేక ఇది ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమా? ఫోన్ కాల్ వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇరాన్ రెడ్ లైన్ దాటేసిందని, ఇక తాడో పేడో తేల్చుకుంటామని అమెరికా ఘాటుగా హెచ్చరించింది. ఇరాన్ చేస్తున్న వరుస కవ్వింపు చర్యలపై అమెరికా తీవ్ర ఆగ్రహంతో ఉంది. అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మీరు మా జోలికొస్తే పశ్చిమాసియాలో ఉన్న మీ మిలిటరీ స్థావరాలు బూడిద చేస్తామంటూ టెహ్రాన్ వర్గాలు అమెరికాకే తిరిగి వార్నింగ్ ఇచ్చాయి. అమెరికా గనుక తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకున్నా, దాడికి దిగినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్ సైన్యం స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో నెలకొంది. ఇది కేవలం హెచ్చరికలకే పరిమితమవుతుందా, లేక నిజంగానే క్షిపణి దాడులకు దారితీస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఇక్కడ సీన్ ఒక్కసారిగా మారిపోయింది. యుద్ధం ఖాయం అనుకుంటున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. ఇరాన్ నాయకత్వం దారిలోకి వచ్చింది, వాళ్లే నాకు ఫోన్ చేశారు అని ట్రంప్ బాంబు పేల్చారు. ఇరాన్పై సైనిక చర్యకు అమెరికా సిద్ధపడుతున్న వేళ భయపడిన ఇరాన్ నాయకులు చర్చలకు ఆహ్వానించారని చెబుతున్నారు. అమెరికా చేతిలో దెబ్బలు తిని ఇరాన్ నేతలకు విసుగొచ్చి ఉంటుంది, అందుకే వెనక్కి తగ్గారంటూ ట్రంప్ ఎద్దేవా చేయడం గమనార్హం. అయితే ట్రంప్ చెబుతున్న ఈ మాటల్లో నిజమెంత అనేది అంతర్జాతీయ పరిశీలకులకు అంతు చిక్కడం లేదు. ట్రంప్ తన గొప్ప కోసం అతిగా చెబుతున్నారా, లేక నిజంగానే ఇరాన్ నాయకులు రహస్యంగా మంతనాలు జరుపుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ట్రంప్ మాటల్లో మాత్రం మేమే గెలిచాం అనే ధీమా స్పష్టంగా కనిపిస్తోంది. చర్చలు జరుగుతాయా, లేక దాడులు జరుగుతాయా? ట్రంప్ వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నాయి. త్వరలోనే ఇరాన్ నాయకులతో సమావేశం ఉంటుంది అని చెబుతూనే, కానీ వారి కలవక ముందే మేము కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి రావచ్చు అని హెచ్చరించడం దేనికి సంకేతం? సమస్య పరిష్కారం కోసం అందుబాటులో ఉన్న అన్ని బలమైన ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని ట్రంప్ స్పష్టం చేశారు. అంటే చర్చల పేరుతో ఇరాన్ను మచ్చిక చేసుకుంటూనే మరోపక్క సైనిక చర్యకు కూడా ప్లాన్ చేస్తున్నారా? ఇరాన్ నాయకులు పరిమితులు దాటి ప్రవర్తిస్తున్నారని, హింసతోనే దేశాన్ని పాలించాలనుకుంటున్నారని ట్రంప్ మండిపడ్డారు. పరిస్థితిని తాము నిశితంగా గమనిస్తున్నామని, అవసరమైతే ఏ క్షణమైనా చర్యలుంటాయని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ ద్వంద్వ వైఖరి ఇప్పుడు ఇరాన్ను మరింత ఇరకాటంలో నెట్టేలా ఉంది. అసలు ఇరాన్ వెనక్కి తగ్గడానికి కారణం బాహ్య ఒత్తిడి కంటే అంతర్గత అలజడే ఎక్కువని తెలుస్తోంది. ఇరాన్ వీధులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో దేశం అట్టుడికి పోతోంది. అందిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో దాదాపు 544 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 48 మంది భద్రతా సిబ్బంది కూడా ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తమ హక్కుల కోసం పోరాడుతున్న 10,000 మందికి పైగా నిరసనకారులను ఇరాన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి జైళ్లలో నింపింది. సొంత ప్రజలే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని చూస్తుంటే బయట అమెరికాతో యుద్ధం చేయడం ఇరాన్కు సాధ్యం కాని పని. ఈ బలహీనతను పసిగట్టే అమెరికా తన ఒత్తిడిని పెంచుతోంది. ప్రజల ఆక్రందనలు, ప్రభుత్వం ఉక్కుపాదం మధ్య ఇరాన్ అగ్నిగుండంలా మారింది. ఈ కథలో ఊహించని ట్విస్ట్ ఎలాన్ మస్క్. ఇరాన్ ప్రభుత్వం ఆందోళనలను అణచివేయడానికి దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. బయట ప్రపంచానికి తమ దేశంలో ఏం జరుగుతుందో తెలియనీయకూడదనేది వారి ప్లాన్. దీనిపై ట్రంప్ స్పందిస్తూ శాటిలైట్ ద్వారా ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించడం గురించి నేను స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్తో మాట్లాడతానని ప్రకటించారు. స్టార్లింక్ ద్వారా ఇరాన్ ప్రజలకు ఇంటర్నెట్ అందించి తద్వారా ఆందోళనకారులకు మద్దతు ఇవ్వాలనేది అమెరికా వ్యూహంగా కనిపిస్తోంది. టెక్నాలజీని కూడా ఒక ఆయుధంగా వాడుకుంటూ ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ట్రంప్ చూస్తున్నారు. ఒక పక్క సైనిక హెచ్చరికలు, మరోపక్క దౌత్యపరమైన చర్చలు, ఇంకో పక్క టెక్నాలజీ వార్. మొత్తానికి ఇరాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.